హాయ్ ఫ్రెండ్స్, సిల్వెస్టర్ స్టాలోన్ ప్రధాన పాత్ర పోషించిన ఆర్మర్ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. జేసన్ ప్యాట్రిక్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ఒక దోపిడీకి సంబంధించిన సినిమా. హీరో తన కొడుకుతో పాటు సెక్యూరిటీ వ్యాన్లో ఒక విలువైన సంపదను తరలిస్తూ ఉంటాడు. దాన్ని కాజేసుకోవడం కోసం రూక్ అని పిలువబడే ఓ గజ దొంగ ట్రాప్ వేసి ఆ వలలో హీరో కొడుకు ప్రయాణిస్తున్న వ్యాన్ని చిక్కుకునేలా చేస్తాడు. ఆ వ్యాన్లో అసలు ఏముంది, దేనికోసం రూక్ ఈ పన్నాగం పన్నాడు, చివరికి తండ్రి కొడుకులిద్దరూ ఆ దోపిడీ నుంచి తప్పించుకున్నారా, ఆ వ్యాన్లో ఉన్న సంపదను కాపాడారా అన్నదే సినిమా. పర్వాలేదు అనిపించేలా ఉంటుంది ఈ సినిమా. బ్రిడ్జ్ మీద జరిగే సన్నివేశం తప్ప పెద్దగా చెప్పుకోవడానికి సినిమాలో ఏముండదు. ఆ సన్నివేశంతోనే సినిమా స్టార్ట్ అవుతుంది, ముగిసిపోతుంది కూడా. ఈ వయసులో కూడా సిల్వెస్టర్ స్టాలోన్ అద్భుతంగా యాక్ట్ చేశాడు. యాక్షన్ సన్నివేశాల్లో వెన్ను నిటారుగా పెట్టి నిలబడ్డాడు, ధీరుల్లా కనిపిస్తాడు. అలాగే హీరో పాత్రధారి జేసన్ ప్యాట్రిక్ చాలా బాగా చేశాడు. అతని కొడుకు పాత్రధారి కూడా ఆకట్టుకుంటాడు. వాళ్ళిద్దరికి గాయాలైనా సరే ఎలాగైనా సరే ఆ ట్రక్లో ఉన్న సంపదను కాపాడడం కోసం వాళ్ళు చేసిన ప్రయోగం హైలైట్గా అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ బాగుంటుంది. మినిమం బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో అద్భుతమైన ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమా ఇంటర్నెట్లో లభిస్తుంది. ప్రస్తుతానికి ఇంగ్లీష్లోనే ఉంది, తెలుగు భాషలో ఇంకా అనువదించలేదు. టైం పాస్కి యాక్షన్ సినిమాలు చూడాలి అనుకునేవారు ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?